వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయినటువంటి దువ్వాడ శ్రీనివాసు ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు తమతో టచ్లో ఉన్నారట. జగన్ అంటే నాకు అభిమానమే, నేనైతే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ప్రకటించారు. అదే సందర్భంలో వైసీపీకి ఒక వార్నింగ్ ఇచ్చారు. దేవుడి ఫోటోతో సభలో నిరసనలు తెలపడం దారుణం, చట్టసభల్లోకి మతపరమైన అంశాలు తేవడం సరికాదు, బడ్జెట్ మీద చర్చ జరగనివ్వడం లేదు, ఎవరి ట్రాప్లో ఎవరు పడుతున్నారో అర్థం కావటం లేదు లాంటివి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మొన్న జగన్ కలిశాడు అసెంబ్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో, ఈయన వెళ్ళి కాళ్ళకి దండం కూడా పెట్టాడు. బట్ జగన్ పార్టీలోకి చేర్చుకుంటానని సస్పెన్షన్ ఎత్తివేయడము జరగలేదు. కాబట్టి ఇక వైసీపీకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. లైక్ గతంలో శ్రీదేవి కనుక చెట్టు చివరిలో నాకు టికెట్ ఇస్తానంటే ఉంటాను, లేకపోతే పార్టీ మారుతానంటే అసెంబ్లీలోనే అడిగాడు అప్పుడు కోటమిరెడ్డి కానీ శ్రీదేవి కానీ. జగన్ కుదరదన్నాడు. చివరికి ఆ సిచ్యుయేషన్లో వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ తెలుగుదేశానికి వెళ్ళడం కానీ జరిగింది. ఇప్పుడు ఈయన తెలుగుదేశంలోకి అయితే వెళ్ళే ఉద్దేశం ఉన్నట్టు కనిపించింది. చేర్చుకునే తెలుగుదేశం సిద్ధంగా లేదు. అచ్చెన్నాయుడు వ్యతిరేకిస్తాడు, ప్లస్ అక్కడ ఉన్నట్టు తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేకిస్తారు ఎప్పటి నుంచో ఇది. కాబట్టి అందుకని ఇప్పుడు బీజేపీ బాట పట్టడానికి రెడీలో ఉన్నట్టున్నారు. బీజేపీ పేరు చెప్పి వైసీపీని బెదిరిస్తున్నారనమాట. నన్ను చేర్చుకోకపోతే కనుక నా మీద సస్పెన్షన్ ఎత్తేయకపోతే నేను అటు వెళ్తాను అన్నటువంటి, జగన్ మీద నాకు అభిమానం ఉంది అన్నటువంటి. అదే సందర్భంలో లేకపోతే నేను ఎంత ఘాటుగా మాట్లాడతానో చూసుకోండి మీరు అని చెప్పేసి, ఎందుకంటే ఎట్లాగూ జగన్కి వ్యతిరేకంగా మాట్లాడితే తెలుగుదేశం అనుకూల మీడియా అంతా ప్రొజెక్ట్ చేస్తుంది, అది ఏ పార్టీలో ఉన్నా సరే. దానికి సజీవ సాక్ష్యం ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడేదానికి ఇప్పుడు ఏ విధమైనటువంటి కవరేజ్ వస్తుంది ఇదంతా కూడా. అదే తరహాలో ఇప్పుడు మరొకసారి రఘురామకృష్ణరాజు అంటే పార్టీలో ఉండి వ్యాఖ్యానించాడు, ఈయన పార్టీ నుండి సస్పెండ్ అయ్యి వ్యాఖ్యానించాడు. కాబట్టి ఇది ఓవరాల్గా చూస్తే నన్ను పార్టీలో నా మీద సస్పెన్షన్ ఎత్తే చేర్చుకోండి, చేర్చుకోకపోతే కనుక ఇక మీ పని పడతాను అన్నటువంటి పరోక్ష హెచ్చరిక అన్నమాట.